ఈరోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం శతభిష పూర్వభాద్ర నక్షత్రాలలో ఏర్పడుతోంది. ఈ సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, గ్రహణం సందర్భంగా చేయాల్సిన దానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈరోజు భాద్రపద పౌర్ణమి రాత్రి 9:56 రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం శతభిష నక్షత్రంలో ప్రారంభమై శతభిష పూర్వభాద్ర నక్షత్రాలలో కొనసాగుతూ ఏర్పడుతోంది. కాబట్టి ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు చూడరాదు. అలాగే రాత్రి 9:56 ప్రారంభమైన ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అర్ధరాత్రి 1:26 ముగుస్తోంది. గ్రహణం మధ్యకాలం రాత్రి 11:40, దాదాపు 3:30 పాటు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ సందర్భంగా గ్రహణం ప్రారంభమైన వెంటనే అంటే రాత్రి 9:56 పట్టు స్నానాన్ని ఆచరించాలి. అలాగే ప్రత్యేకమైన మంత్రజపాలు చేసేవాళ్ళు, మంత్రానుష్ఠానాలు ఉన్నవాళ్ళైతే అర్ధరాత్రి 1:26 విడుపు స్నానాన్ని కూడా ఆచరించాలి. గ్రహణం మర్నాడు సోమవారం రోజు అందరూ కూడా స్నానం ఆచరించిన తర్వాత శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహణ గోచారం అని చెప్పడం జరిగింది. 12 రాశులలో కొన్ని రాశుల వారికి ఈ గ్రహణం ఉత్తమ ఫలితాలను, కొన్ని రాశుల వారికి మధ్యమ ఫలితాలను, కొన్ని రాశుల వాళ్ళకి అధమ ఫలితాలను కలిగింపజేస్తుంది. జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 రాశుల్లో గ్రహణం ఏర్పడినట్లయితే ఆ గ్రహణం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ధనుస్సు రాశి, కన్యా రాశి, మేషరాశి, వృషభ రాశి ఈ 4 రాశుల వాళ్ళకి సంపూర్ణ చంద్రగ్రహణం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 5, 7, 9 రాశుల్లో గ్రహణం ఉన్నట్లయితే ఆ గ్రహణము మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి మకర రాశి, తులారాశి, సింహరాశి, మిథున రాశి వాళ్ళకి గ్రహణం మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది. జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 1, 4, 8, 12 రాశుల్లో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం అధమ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి కుంభరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి ఈ 4 రాశుల వాళ్ళకి సంపూర్ణ చంద్రగ్రహణం అధమ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశులలో ఉత్తమ ఫలితాలు వచ్చే రాశులు తప్ప మిగిలిన 8 రాశుల వాళ్ళు గ్రహణం మర్నాడు ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవాలి. అంటే మకర రాశి, తులారాశి, సింహరాశి, మిథున రాశి, కుంభరాశి, వృశ్చిక రాశి, మీనరాశి, కర్కాటక రాశి ఈ 8 రాశుల వాళ్ళు గ్రహణం మర్నాడు ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవాలి. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి రాహువుకి సంకేతంగా 1 కేజీ మినుములు, చంద్రుడికి సంకేతంగా 1 కేజీ బియ్యము దానం ఇవ్వాలి. అలాగే రాహువుకి సంకేతంగా రాగి లేదా పంచలోహాలతో చేసినటువంటి నాగపడిగా, చంద్రుడికి సంకేతంగా గుండ్రటి చంద్రబింబం దానం ఇవ్వాలి. అలాగే ఆవు నెయ్యి, తెల్లటి వస్త్రాలు కూడా దానం ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే గ్రహణం వల్ల వచ్చేటటువంటి మధ్యమ అధమ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పుడైనా గ్రహణ గోచార ప్రభావం 6 నెలల పాటు పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన దానాలు మర్నాడిచ్చుకున్నట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. దానాలు ఇచ్చుకోలేని వాళ్ళు గ్రహణం సమయంలో ప్రత్యేకమైన స్తోత్ర పారాయణలు చేసుకోవాలి. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి రాహుగ్రహానికి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి దుర్గా కవచాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా గ్రహణం సమయంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం పఠించడం, పరమేశ్వరుడు చంద్రశేఖరుడు కాబట్టి చంద్రశేఖరాష్టకాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. స్తోత్రాలేవి చదువుకోలేని వాళ్ళు దుమ్ దుర్గాయై నమః, ఓం చంద్రశేఖరాయ నమః ఈ 2 మంత్రాలు గ్రహణం సమయంలో పఠించినా కూడా గ్రహణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని గ్రహణ సమయంలో స్మరించుకోవటం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా గ్రహణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా 12 రాశులలో 8 రాశుల వాళ్ళు దానాలు నిర్వహించుకోండి. అలా వీలు కాని పక్షంలో గ్రహణ సమయంలో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.